ఏంది లచ్చన్న గంత పరిశాన్లున్నావు? ఏం చేయాలరా ఎంకటి? పోయిన తాపకు సన్నాలు పెడితే పురుగు పట్టి మొత్తం కరవాయే. మొన్న దొడ్డి వస్తే షెడ్పానలు చేపట్టి పంట మొత్తం కొట్టుకవాయే. అంతకుముందు పత్తి పెడితే కాయ కూడా ఎల్లకపాయే. వ్యవసాయం చేసుడే దండగుంది. ఇగో ఇంతో అంత పంట వండినా రేటు రాకపాయే. చాలా మంది రైతులు గిట్లనే బాధపడుతుంటారు. కానీ గిట్ల వేస్తే వ్యవసాయం పక్క పండుగ అవుతుందని చూపిస్తున్నాడు గీ రైతన్న. డ్రాగన్ ఫ్రూట్, సీతాఫలం, మామిడి, నిమ్మ, దానిమ్మ, సపోటా, సంత్ర, అరటి, తీర్ పండ్ల తోటలు ఒకటే దగ్గరున్నాయి. ఎన్నొందల ఎకరాలలో పెట్టినరో అనుకునేరు. 4 ఎకరాలకు 10-15 తీర్ల పండ్లు పండిస్తున్నారు. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి దగ్గర 4 ఎకరాల పొలంలా ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ చేస్తుండు గీ యువ రైతు. అంటే ఒక్క దగ్గరనే తీరొక్క పంటలు తీసుడన్నట్టు. పేరు విజయ్, చార్టెడ్ అకౌంటెంట్. పట్నంలో కొలువు చేసుకుంటేనే వ్యవసాయం దిక్కుమల్లిండు. 2 ఎకరాల డ్రాగన్ ఫ్రూట్, కడమ 2 ఎకరాల శ్రీగంధం చెట్లు, తీరొక్క తీరు పండ్ల తోటలు పెంచుతున్నాడు. మందుమాకులు కొట్టకుండా సేంద్రియ ఎరువులే వాడతాడట. 4 ఎకరాల్లో ఏం చేయొచ్చు అనేది ఒక రోల్ మోడల్ గా చేయాలా, ఛాలెంజింగ్ గా తీసుకొని ఏం చేయొచ్చు అనేది నాకు ప్యాషన్ అలా పెరిగింది. చేస్తూ పోతూ ఉన్నా కొద్ది డ్రిప్ సిస్టమ్ తోటి నీళ్ల సౌలతి చేసిండు. ఈడనే ఓ బుడ్డ ఇల్లు కట్టిస్తే గీ తాతను పండ్లకు పెట్టుకున్నాడు. ఆరానికో 10 రోజులకు వచ్చి మొత్తం అరుచుకుంటాడట. నడిమిట్ల బుడ్డ చెరువు లెక్క చేసుకొని చేపలు సుతా సాస్తున్నాడు. ఆవులు, కోళ్లు, కుందేళ్లు పెంచుతున్నాడు. గొర్రెలు కూడా తెచ్చే పనులున్నాడట. ఒక్కొక్క రకము ఒక 5-6 పండ్ల చెట్లు పెట్టాము. అంటే డిఫరెంట్ పీరియడ్స్ లో డిఫరెంట్ ఇన్కమ్ వస్తా ఉంది. ఎప్పటికి కూడా మన క్యాష్ ఫ్లో అనేది డిస్టర్బ్ కాకుండా. అంటే ఏడాది మొత్తం ఏదో ఒక దాని మీద ఆమ్దాన్ వస్తూనే ఉంటదన్నట్టు. ఒక్కపారి పెట్టుబడి పెడితే కథం నెల ఆదాయమే. తక్కువ జాగల ఎక్కువ వండియాలి, ఎక్కువ లాభాలు చూడాలని ఉపాయం చేసిండు. పట్నంకెళ్ళి అన్నోళ్ళ చుట్టాలు తెలిసినోళ్ళు వచ్చి చూసిపోతున్నారు. చూసి చాలా ఇంప్రెస్ అయిపోయాను. నేను అసలు ఈ ఫామ్ హౌస్ నుంచి వెళ్ళాలి అని కూడా అనిపించట్లేదు. చాలా ఇంప్రెసివ్ గా ఉంది. అసలు ఈ విధంగా ఉండి మనం దూరంగా మనం సిటీకి దూరంగా వచ్చి ఉంటే చాలా మన లైఫ్ స్పాన్ కూడా పెరుగుద్ది అనిపిస్తుంది నాకు ఇవన్నీ చూస్తుంటే. చుట్టుముట్టుండే రైతులు కూడా ఫామ్ హౌస్ కి వచ్చి వ్యవసాయం ఎట్లా నడుస్తుందో తెలుసుకుంటున్నారట. ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఈ పద్ధతి ఫాలో అవుతున్నారు. మీ వ్యవసాయం సుత లాభాల సాటి కావాలంటే మీరు సుత ఆలోచన చెయ్యిరి మరి.